హౌ టు గో వారణాసి, వారణాసికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా మనకి కాశీకి ఎలా వెళ్ళాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైలీ ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో లేవు, వీక్లీ ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మీ నియర్ బై స్టేషన్ నుంచి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ట్రైన్స్ ఎప్పుడెప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి అనేది. మనకి నియర్లీ నేను అయితే విజయవాడ నుంచి చూసుకుంటున్నా. విజయవాడ నుంచి చూసుకుంటే గట్రా మనకి ఒక 3 ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. కాశీకి వచ్చిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, మెయిన్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసుకుంటే గట్రా హోటల్స్ అనేవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మనకి ఆశ్రమాలు అయితే బెటర్. నేను వెళ్ళినప్పుడు నేను విజిట్ చేసింది ఏంటంటే సైకిల్ బాబా ఆశ్రమం. సైకిల్ బాబా ఆశ్రమం అనేది మన తెలుగు వాళ్ళది. మన తెలుగు వాళ్ళ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఏంటి లిటరల్లీ కాశీలోనే మన హిందీ వాళ్ళకన్నా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారనిపిస్తుంది. చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఏంటి నెక్స్ట్ మీకు లాంగ్వేజ్ కూడా కొంచెం కంఫర్టబుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడైతే మనకి స్టార్టింగ్ 100 రూపీస్కి కూడా మనకి ఒక చాప్ ఇస్తారు. నెక్స్ట్ అక్కడ పడుకోవడమే. దాని మీద ఫుడ్ కూడా అఫోర్డబుల్, అది చాలా బాగుంటుంది. మన తెలుగు ఫుడ్ ఇంకా చెప్పాలి అంటే. నేనైతే అప్పుడు రూమ్ తీసుకున్నాం. మాకు నియర్లీ అరౌండ్ ఒక 500 రూపీస్ అయితే పడింది. మేము ఒక 3 మెంబర్స్ అట్లా ఉన్నాం. మాకైతే ఇంకా అట్లా నడిచేసింది. నెక్స్ట్ చాయ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. కాశీలో చాయ్ అనేది చాలా ఫేమస్. నెక్స్ట్ ఘాట్స్ అనేది ప్రతి ఘాట్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ప్రతి ఘాట్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకోటి బోట్ రైడ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. నియర్లీ వాళ్ళు ఏంటంటే 500 చెప్తారు. మీరు బార్గెనింగ్ చేస్తే మాత్రం 200కే అవైలబిలిటీలో ఉంటుంది. సో మీరు బార్గెనింగ్ చేస్తే మాత్రం లిటరల్లీ వాళ్ళు 200, నేను చెప్తున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. వాళ్ళు 500 చెప్తే నేను జస్ట్ 200కే బార్గెనింగ్ చేసి వెళ్ళానంటే అర్థం చేసుకోండి విత్ యువర్ బార్గెనింగ్ స్కిల్స్. నెక్స్ట్ కాశీలోని దర్శనం అనేది ఒక లిటరల్లీ నార్మల్ డేట్స్లోనైతే 2 అవర్స్లో అయితే అయిపోతుంది. లేదు అంటే కొంచెం ఏదైనా ఫెస్టివల్, శివరాత్రి ఇట్లా ఆ టైం అయితే నియర్లీ 8 అవర్స్ అయితే టైం పడుతుంది. నేను లాస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు శివరాత్రికి వెళ్ళా. నాకు నియర్లీ ఒక 6 to 8 అవర్స్ అయితే టైం పట్టింది. చాలా క్రౌడ్ అయితే ఉంటుంది కాశీ. ఏంటి నెక్స్ట్ ఇక్కడ కాశీ అనేది ప్రతి స్ట్రీట్ మన కల్చర్ని అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. నిజంగా ఇక్కడ పెయింటింగ్స్ కానీ, ఆర్కిటెక్ట్ కానీ లిటరల్లీ మీకైతే గూస్ బంప్స్ వస్తాయి. కాశీలో మనం కాశీ యాత్ర పూర్తవడానికి ముందుగా ఏ టెంపుల్స్ విజిట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. మెయిన్ కాలభైరవ టెంపుల్ అండ్ కాశీ విశాలాక్షి టెంపుల్ అండ్ నియర్లీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న మెయిన్ టెంపుల్స్ అనేవి విజిట్ చేయాలి ఖచ్చితంగా. అండ్ మనకి స్ట్రీట్స్ అయితే పెయింటింగ్స్తోని, ఆర్కిటెక్చర్తోని, అది నియర్లీ మన కల్చర్కి సంబంధించిన ప్రతిదీ అక్కడైతే ఉంటుంది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఘాట్ మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ మెయిన్ గంగారతి మాత్రం డోంట్ మిస్. అండ్ ఘాట్స్వి నెక్స్ట్ గంగారతివి లాస్ట్లో అయితే కొన్ని క్లిప్స్ అయితే వేస్తాను. అవి అయితే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చినాయి వీడియోస్. भगवा चोला तन पे जो तू ओढ़े हर